ఫాలోవర్స్ మేము మన కార్తిక్ అండ్ మన ఇళ్ళ నుంచి అసలు మేము ఏం ముగ్గురం కలిసి సిసిఎల్ మ్యాచ్ చూడడానికి హైదరాబాద్ వచ్చినాం ఆర్జీఐ మన ఉప్పల్ స్టేడియంలో. సో మ్యాచ్ అనేది 6 స్టార్ట్ అవుతుంది. మేము షిర్డీ సాయినగర్ ట్రైన్లో వచ్చినాము. ప్రజెంట్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. సో బయటికి పోయినాక మళ్ళీ కలుగుతాం. సో ఇళ్ళ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన మా జర్నీ ఇళ్ళ నుంచి మహబాద్కి బస్లో అండ్ మహబాద్లో ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్కి వెళ్ళిపోయామన్నమాట. సో మామూలుగా ఉండే సినిమా ఎక్కేటప్పుడు కానీ అదే రష్, దిగేటప్పుడు అదే రష్. ట్రైన్ అయితే షిర్డీ సాయినగర్కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఎక్కడికి ఫుల్ రష్తో ఉండిపోయిన జనాలు. అసలు మమ్మల్ని దిగనియట్లేదు. అట్లుంటాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సో ఫైనల్గా రెస్ట్లోకి వెళ్ళి మొత్తానికి బయటికి దిగినామన్నమాట. చూడండి అసలు ఇంకా దిగేటలు ఉన్నారు, అయినా కానీ ఎక్కేస్తున్నారు. ఫైనల్లీ వేరే సికింద్రాబాద్ స్టేషన్ అన్నమాట. ట్రైన్ దిగి ఇప్పుడే బయటికి పోతున్నాము. బయట వచ్చినాక మాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం కూలగొట్టేస్తున్నారు ఈరోజు. సో మీరు అక్కడ చూడొచ్చు అన్నమాట, సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం పెద్ద పెద్ద ట్రైన్లు ఎక్కించి కూలగొట్టేస్తారు. తిన్నాం కాబట్టి టిఫిన్ ఇప్పుడు మేము వచ్చేసి ఆల్ఫాకి వెళ్ళి తినబోతున్నాం అన్నమాట. అదేంటో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరనే ఫస్ట్ ఆల్ఫానే కనిపిస్తుంది, వేరే రెస్టారెంట్సే కనిపించవు. సో లోపలికి వెళ్ళి కలుసుకుందాం. నాయిస్ రిడక్షన్ పెట్టుకోవచ్చు, వస్తారా నాయిస్ బొమ్మ. సో ఫైనలీ తినడానికి ఆల్ఫాకి వచ్చేసినాం అన్నమాట. ఫుల్ ఆకలితో జల్దీ తినేసి స్టేడియంకి వెళ్ళిపోదాం. ఇక ఫుడ్ కూడా ఆర్డర్ చేయకుండా వాడు డైరెక్ట్లీ సోమ్ తినేస్తున్నాడు అన్నమాట. మినిమం ఉంటుంది మన వాడితో ముచ్చట. మనలో ఈ మెనూని జస్ట్ షో కొట్టడం కోసం తీసి ఓపెన్ చేసిన అస్లాన్ గాడు. ఈ మెనూలో వాడు చూసి చెక్ చేసింది ఏం లేదు, జస్ట్ మళ్ళీ ఓపెన్ చేసి 3 సింగిల్ బిర్యానీ చెప్పింది వాడు, అంతే. మళ్ళీ సిగ్గులేని వాడు అస్లాన్ గాడు ఎర్రిపు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. ఫుడ్ వచ్చే లోపు ముందుగా మనకి ప్లేట్స్ అయితే సర్వ్ చేసాము ఇక్కడ. దాంతోపాటు మనకి స్ప్రైట్, మనకి థమ్స్అప్ వాళ్ళిద్దరికి తీసుకొని వచ్చాను. దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా. కూరగాయలు రాగానే ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. ఇక డెడికేషన్, ఫోన్స్ లేకపోతే తట్టుకోలేరు అనమాట మనం. సో ఫుడ్ వచ్చినాక మనం కలుసుకుందాం. అయితే సర్వ్ చేసిన అనమాట బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఈయనకి మాత్రం లేట్గా ఫుడ్ సర్వ్ చేసినా కానీ లెగ్ పీస్ వచ్చింది. వాడేమో అసలు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నాడు, కానిస్తూనే ఉన్నాడు సిగ్గు లేకుండా. సో ఫుడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ నెక్స్ట్ స్టేడియంకి వెళ్తూ మాట్లాడుకుందాం. సో బయటకు వచ్చినాక అసలు మైక్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో పట్టించుకోలేదు. సో ఇక్కడ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అండ్ ఆల్ఫా నుంచి బయటకు వచ్చేసి ఇలా స్టేషన్ పక్కన నడుచుకుంటూ పోతుంటే అసలు సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం ఊళ్ళో కొట్టేసి చూడొచ్చు మీరు. ఎంట్రీ మొత్తం కొత్తగా కనిపిస్తుంది స్టేషన్ అంతా. ఇంకా కంప్లీట్ అయిపోతే ఇంకెలా ఉంటుందో చూడాలి అది. సో అసలు ఈ రోడ్ అయితే ఎప్పుడు జనాలతో ఫుల్ రష్ ఉంటుంది. అసలు పక్కనే మనకి షాపింగ్స్ అన్నమాట. మామూలుగా ఉండవు ఈ షాపింగ్స్ కూడా, స్ట్రీట్ సైడ్ షాపింగ్స్. సికింద్రాబాద్ వస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. హైదరాబాద్లో మనకి స్టేషన్ పక్కన దొరకని ఐటమ్ అంటూ ఏముండదు అనమాట. ఐటమ్స్ అంటే మొత్తం ఇక బట్టలు, షూస్, చైన్స్, బెల్ట్స్, సెంట్, పర్ఫ్యూమ్స్, వచ్చేసి మనకి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర గణేష్ టెంపుల్ అన్నమాట. చాలా ఫేవరెట్ అండ్ పెద్ద టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేవరెట్. ఎవ్రీ వెన్స్డే మొత్తం ఈ టెంపుల్ దగ్గర. ముందుకెళ్తే రెక్టిఫైల్ బస్ స్టాండ్ అనమాట.
స్టేషన్ కింద మనకి ఇదే దారి. నుంచి సీదా పోయి మనం అటు పైకి ఎక్కితే మెట్రో స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట స్టేషన్ నుంచి. సో ఇక్కడ మన 55 బస్ స్టాండ్ నుంచి సీదా పైకి ఎక్కితే మెట్రోలోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ మెట్లు మొత్తం పైకితే మనం మెట్రోలోకి వెళ్ళిపోవచ్చు. మనకి స్కై వాక్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఫుల్గా తిని మెట్లు కూడా ఎక్కడ నుంచి అట్ట కాకుండా వస్తాను వాడైతే. సో ఫైనల్లీ స్కై వాక్ వచ్చేసాం. సీదాపుల స్కై వాక్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి స్కై వాక్ అన్నమాట మెట్రో స్టేషన్లోకి. సికింద్రాబాద్ నుంచి సీదా మనం రెక్టిఫైడ్ బస్ మీద ఎక్కితే మనకి స్కై వాక్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనం డైరెక్ట్గా టికెట్ తీసుకున్న దగ్గరికి వెళ్ళి మీట్ అవుదాం. రైట్. సో మనకి మెట్రో స్టేషన్లో కూడా ఫుడ్ సంబంధించిన అన్ని స్టాల్స్ పెట్టేసినాడు సికింద్రాబాద్ ఈస్ట్లో. సో చూడొచ్చు మనకి ఇక్కడ ర్యాపర్స్తో పాటు మనకి లిక్విడ్ బైట్స్ అండ్ షవర్మా రైస్. సో డైరెక్ట్ టికెట్ తీసుకొని మనము మెట్రో స్టేషన్లో కలుసుకుందాం. మా వాడికి కాయిన్స్ ఇచ్చారన్నమాట. ఆ కాయిన్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు. కాయిన్ తీసుకొచ్చి ఎక్కడో పెట్టేది తీసుకున్నాడు. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఈ స్టేషన్ నుంచి ఉప్పల్ ఆర్జీ ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్ళబోతున్నాం. సో మెట్రో ట్రైన్ ఆల్రెడీ వచ్చింది. ఇది బిస్కెట్ అవుతుంది. నెక్స్ట్ ట్రైన్కి ఎక్కేసి దిగేసి కలుసుకుందాం. ఓకే. సో ఇది యాక్చువల్లీ సికింద్రాబాద్ ఈ స్టేషన్ అన్నమాట. దీనిలోనే మనకి ట్రైన్ రాబోతుంది. కాయిన్ వేయడం చేత కాలేదు. అరే ఎందుకంటే కూడా వచ్చి చెప్పు తీసుకో కావాలంటే. కార్తిక్ కాయిన్ ఇచ్చినప్పుడు ఎక్కడెళ్ళో కూడా తెలియదు. మెట్రో ఎక్కుతావా కార్తిక్ నువ్వు? సో ఫైనల్లీ మనం ఇక్కడ ఈ సికింద్రాబాద్ ఈ స్టేషన్ నుంచి ఆర్జీఐ స్టేడియం దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో ఆర్జీఐఏ. సో డైరెక్ట్ మెట్రో ట్రైన్ ఎక్కేసి మనం అక్కడ కలుసుకున్నాం అన్నమాట. సో మేము వచ్చేసి యాక్చువల్లీ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అజ్లాన్ బాయ్, కార్తిక్ అండ్ నేను. సో మేమందరం కలిసి ఇప్పుడు స్టేడియం లోపలికి వెళ్దాం. అండ్ మన కోసం ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చినాక అందరం కలిసి లోపలికి వెళ్ళిపోదాం. సో నాతో పాటు ఒక క్యూట్ విజిఎస్ గిరిజన్ నైట్ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ వైబ్స్ బ్లాగ్కి హాయ్ చెప్తుంది. క్యూట్ ఇది కార్తిక్. సో ఇది స్టేడియం రోడ్ అన్నమాట. ఇంకా మ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీవన్ లైక్ మేము అందరం కలిసిపోతున్నాం లోపలికి. సో దిస్ ఈజ్ ద స్టేడియం ఎంట్రీ అన్నమాట. నీకు మైక్ ఇమ్మంటావా? ఇంకో మైక్ ఇమ్మంటావా? మాట్లాడితే వినబడుతుంది. సో చెకింగ్స్ అయిపోయాక లోపల పంపించిండ్రు. బయటనే మా మైక్స్ అన్ని లాగేసుకున్నారు, లోపలికి వెళ్ళలేదని చెప్పేసి. ఓన్లీ మొబైల్ మాత్రమే పంపించిండ్రు. సో మైక్ అనేది పోయింది, మొబైల్లో రికార్డ్ అవుతుంది ఇప్పటి నుంచి మొత్తం వాయిస్ అనేది. చూడండి. సో టాస్ విన్ అయ్యి చెన్నై రైనోస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అది మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు అన్నమాట. ఆ టార్గెట్ తీసుకుని తెలుగు వారియర్స్
సరే మాది ఐఫోన్ నీది ఆండ్రాయిడ్ ఓకేనా ఒక ఆప్షన్ లేకపోతే ఇలా పెట్టుకుంటాం ఈ క్లారిటీ మీ ఆండ్రాయిడ్లో వస్తుందా ఈ క్లారిటీ మీ ఆండ్రాయిడ్లో వస్తుందా ఆన్ చేయి మళ్ళీ సర్లే ఒక్కసారికి ఒక పాయింట్ ఇచ్చేస్తాను నీకు కార్తిక్ ఫ్లాగ్ ఎగిరే కార్తిక్ ఇద్దరు కొట్టుకుని ఇంకోటి కావాలి నీకు ముఖానికి అడ్డం పెట్టుకోండి కార్తిక్ సారీ మధ్యలో క్యాంటీన్ కోసం అట్లా తిరిగి వచ్చేసరికి అప్పటికే మన తెలుగు వారియర్స్ బ్యాటింగ్ ఎక్కారు. బ్యాటింగ్లో మాత్రం రోషన్ ఎరగదీసిండు. అసలు అందరు రోషన్ అని మొత్తుకుంటున్నారు ఇక్కడ. రోషన్ మాత్రం అప్పటికే అంతకుముందు ఓవర్లో 3 4 ఒక 6 కొట్టిండు. అండ్ ఈ ఓవర్లో ఫైనల్ ఓవర్ కాబట్టి ఇంకా అసలు మామూలుగా స్టేడియం మొత్తం ఎత్తుకోవట్లేదు రోషన్కి సపోర్ట్గా. ఫుల్ హెవీ సపోర్ట్ ఉంది. అదే మూమెంట్లో ఒక 6 కొడతాడు, అసలు హైలైట్ వస్తుంది. సో మ్యాచ్ ఇంత హైలైట్గా నడుస్తుంటే మన ఇల్లు ఇద్దరు కార్తికుడు అసలు మనతో ఒక రేంజ్లో మొత్తుకుంటున్నారు. వాళ్ళని పక్కన పెడితే మ్యాచ్ మధ్యలో ఒక అమ్మాయి ఇలా సర్రస్ వచ్చేసి మెరుపుతూ ఇలాగ ఇట్లా పోతూ ఉంటుంది. మ్యాచ్ మొత్తం వదిలేసి మా వాళ్ళందరూ ఆ అమ్మాయిని చూసుకుంటూనే మొత్తుకుంటారు. సో ఫైనల్లీ మీ మర్చి అరుపులకి అశ్విన్ బ్రో హాయ్ చెప్పిండన్నమాట మన ఇల్లందు వైబ్స్కి. ఇలా షేక్ చేయాలి. సిద్ధమా మరొక వికెట్ కోద్దామా? సో కొయ్యాలంటే ఏం చేయాలి? మ్యాచ్ కథం చేసుకొని కథం అవ్వలేదు అనుకోండి. అఖిల్ మావయ్యకు వచ్చి అయ్యగారే కరెక్ట్ లోపల గొడవ పడి మొత్తం మ్యాచ్ ఆపేసిండు అన్నమాట. బయటకు వచ్చేసినాం. మళ్ళీ మాకు ట్రైన్ మిస్ అవుతారు. ఇలా ఇప్పుడు బయలుదేరాలి. అరిచి కొంతపోయిందన్నమాట. ఒక రేంజ్లో అరిచినాం అసలు మేము. వాడు బూతులు మాట్లాడతాడు. సారీ మీకు వ్యూవర్స్. వాడు అలాంటి వాడు చెండాడు, వాడు దుర్మార్గమైనవాడు.
అట్లే మాట్లాడుతాను. కార్తీక్ మంచోడు కాకపోతే అయినా కూడా లోపల అమ్మాయిల మీద మొత్తం కూడా కామెంట్లు చేసిండు. సో బ్యాక్ కౌంటర్ దగ్గర పోయి టికెట్లు ఐపీఎల్ మ్యాచ్ టికెట్ మాత్రం నేనే పెట్టుకున్నాను, అది నిజం.